నగరంలోని కొండాపూర్లో నూతనంగా ఏర్పాటు చేసిన బిన్లాస్ బ్యూటిఫుల్ మైండ్స్ సైకాలజీ కౌన్సిలింగ్ సెంటర్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. పద్మభూషణ్ ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి స్థాపించిన ఈ సెంటర్ను షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ, రిటైర్డ్ అడిషనల్ డీజీపీ డాక్టర్ టిడి నాయక్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మూవీ డైరెక్టర్, రైటర్ వంశీ, ప్రముఖ నటుడు తనికల భరణి, మాజీ ఎమ్మెల్యే నల్లు ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు. గాంధీ మేడం వెళ్ళండి. ఒకసారి సార్ కొద్దిగా డాక్టర్ గారు అంటే కొద్దిగా సార్ కొద్దిగా చెప్పు. మిగతా గెస్ట్ ఎవరు వస్తే వాళ్ళు మేడం 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 అవైలబిలిటీ మేము ఎప్పుడు ఎక్కడ ఉపయోగపడితే అక్కడ వాడుకోండి, ఏమి ఇబ్బంది లేదు. అలాగే తప్పకుండా సార్ సార్
ఓకే ओम नमो हिंसे जातवे लोकामश्वं वर्षं जगत् अभिपदन् आगहि श्रियाम अपरिपादया सम्राजं च विराजं च विश्वेर्याचनोर्बृह लक्ष्मीराश्च श्रियामुकेतया मासगुं श्रुजामसि सर्वाभीष्टसिद्धिरस्तु स्वजित्वा सदयामि ज्वलन्तीत्वा सदयामि मल्मलाभवन्तीत्वा सदयामि दीप्यमानान्त्वा सदयामि रोचमानन्त्वा सदयामि चश्रान्त्वा सदयामि बृहज्योतिषन्त्वा सदयामि अनुग्रह प्रसाद सिद्धिरस्तु श्रीमन्महागणाधिपतये नमः बृहस्पति प्रसूदास्तानो श्री वेंकटनिवासाय श्रीनिवासाय मंगलम मंगलासासनप्रणीमधाचार्य पुरोमहि सर्वैश्चमुर्वैराचार्यै तत्कृतायास्तु मंगलम् ध्रुवन्ते राघवर्णो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं I got disturbed with marriage. Thank you so much for coming, making this time and coming. And alage family members and friends, andaru vachinanduku on a Sunday and actually andaru unnaru. So thank you so much and మీ blessings andaru naaku kavali. And alage ee roju nenu personal ga Deepthi ante oka person ga right ila unnanu ante naaku actually cheppalsindi ma parents ma amma nana nanu oka manchi doctor ga eppudu chudalani నేను కలగన కన్నా ముందు వాళ్ళు కలగన్నారు యాక్చువల్లీ. సో హోప్ఫుల్లీ ఐ ప్రూవ్ దెమ్ రైట్. అండ్ తర్వాత నన్ను సైకియాట్రిస్ట్గా చేసింది. ఇన్ని రోజులు నన్ను ఒక స్టూడెంట్గా చూసుకొని మామయ్య అండ్ బావ దే ట్రైన్ మీ అండ్ అదే ధైర్యంతో నేను ఈరోజు ఇది ఓపెన్ చేశాను. సో ఐ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ ఐ ఆల్వేస్ బీ దేర్. పేషెంట్స్ అందరికీ బాగా చేస్తానని ఐ ట్రై మై బెస్ట్. सर का కొంచెం అనుకుందా మేడం ఒకసారి सर 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 ఒకసారి सर ఒకసారి सर దగ్గర టైం తీసుకొని ఇక్కడికి రావడం, ఆయన మంచి మాటలతో మా దీప్తిని క్లినిక్ని ఆశీర్వదించడం మాకు ఎంతో సంతోషకరం. థ్యాంక్ యూ సార్. అట్లాగే ఇంద్రసేనారెడ్డి గారు మా కుటుంబ సభ్యులు, వారు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆయన చిన్నప్పుడు నుంచి దీప్తిని చూసిన దాని గురించి కానీ మాకు ఎప్పటి నుంచో అన్ని విషయాల్లో ఒక మంచి తోడుగా పెద్దన్నలాగా ఒక అండగా మా ఫాదర్ ఉండడము మాకెంతో సంతోషము. థ్యాంక్ యూ సార్. అట్లాగే నాగిరెడ్డి గారు తెలంగాణ బ్యూటిఫుల్ మైండ్ క్లినిక్ ప్రారంభోత్సవం చేసిన మన అతిథులు
మాకు అత్యంత ఆత్మీయులు, నాకు ఎంబీబీఎస్లో కొలీగు, కర్నూలు మెడికల్ కాలేజీలో ముఖ్య అతిథి డాక్టర్ గోవూరు నాగేశ్వర గారు, ఆయన పద్మభూషణ్. ఆయన రావడం మాకు చాలా సంతోషం. ఎందుకంటే ఆయనతో ఒక నిమిషం కూడా టైం తీసుకోవడం చాలా కష్టం. ఇవాళ మేము చాలా కార్యక్రమాలు ఉన్నాయి, అయినా కానీ మా మీద అభిమానంతో ఆయన ఇచ్చేసి ఈరోజు ఆయన చేతుల మీదుగా ఈ క్లినిక్ ప్రారంభించడం చాలా సంతోషం. అలాగే ఎమ్మెల్యే గారు ఆగంపూడి గాంధీ గారు ఆయన కూడా శుభాకాంక్షలు చెప్పి వెళ్ళారు. అలాగే మా బావగారు మాజీ శాసనసభ్యులు ఇంద్రసేనారెడ్డి గారు కూడా ఇక్కడే ఉన్నారు, ఆయన మా కుటుంబ సభ్యులు. అలాగే డిటి నాయక్ గారు మన ఐపీఎస్, ఆయన 5 నిమిషాల్లో చేరుకుంటారు. అలాగే వంశీ గారు ఇక్కడ ప్రముఖ సినీ దర్శకులు లేడీస్ టైలర్ వంశీ గారు మాకు అత్యంత ఆత్మీయులు, ఆయన కూడా వచ్చారు. ఆయన కొంచెం స్టేజ్ మీద మాట్లాడడం కొంచెం మొహమాట పడి ఇబ్బంది పడతారు, ఆయన కూడా ఉన్నారు ఇక్కడే. మీరంతా వచ్చినందుకు బిర్లాస్ తెలుసుకుంటున్నాము ముఖ్యంగా ఈరోజు. అలాగే మన తెలంగాణ ఎలక్షన్ కమిషనర్ నాగిరెడ్డి గారు, మీ అందరికీ తెలుసు బాగా, ఆయన కూడా ఈ సందర్భంగా రావడం. మా కోడలు వాళ్ళ ఫ్యామిలీకి చాలా ఆత్మీయులు ఆయన, మా బియ్యంకుడు ఆయన బ్యాచ్మేట్స్. అలాగే మా కార్పొరేటర్లు అందరూ ఇక్కడే ఉన్నారు, ఈ ప్రాంతం కార్పొరేటర్లు. అలాగే మా బావగారి ఏరియా కార్పొరేటర్లు, వాళ్ళతో మాకు చాలా సంతోషం. ఎంతోమంది మా కుటుంబ సభ్యులందరూ కూడా స్నేహితులు వచ్చారు. ముఖ్యంగా ఏంటంటే మా కోడలు దీప్తిరెడ్డి హైదరాబాద్ సౌండ్ కొన్ని గొడవ లేకుండా మెడికల్ కాలేజీలో పాస్ అయింది. తర్వాత ఎండి సైకియాట్రీ చేసింది ఆ సలహా మేరకు. నేను మొదట్లో విజయవాడ వస్తారు కదా అనుకున్నాను, కానీ హైదరాబాద్ అమ్మాయిలు అంత ఈజీగా విజయవాడ రాదు. అమ్మాయి పుట్టి పెరిగి చదువుతున్నంత ఇక్కడే, కాబట్టి మామయ్య నేను ఇక్కడే ఉంటాను, మావాడు కూడా ఇక్కడే ఉంటాను. మా రెండో అబ్బాయి వినీలు, ఆయన సాఫ్ట్వేర్. మా పెద్ద అబ్బాయి ఎక్కడ విశాల్, ఆయన కూడా సైకియాట్రిస్ట్ నాలాగానే, ఆయన నాతో పాటే ఉంటాడు. మా పెద్ద కోడలు ఐ స్పెషలిస్ట్. కాబట్టి మా కుటుంబంలో మొత్తం 3 సైకియాట్రిస్ట్ అయ్యారు, నేను, మా పెద్ద అబ్బాయి, మా కోడలు. కాబట్టి ఇది ఒక మానసిక డాక్టర్ల కుటుంబం అని చెప్పుకోవాలి. ఎందుకు మేము అలా అంకితం అయిపోయాం సైకియాట్రిక్. మా కాలంలో నాగేశ్వరి గారు వచ్చి సైకియాట్రిక్ వెళ్ళాలంటే భయపడేవాళ్ళు. అదేం స్పెషాలిటీ, అందరూ ఏదో పోలీస్ డాక్టర్, చిన్నపిల్లల డాక్టర్లు వెళ్ళేవారు. నేను ఒక్కడే మా బ్యాచ్లో, ఆ చుట్టుపక్కల బ్యాచ్లో వెళ్ళింది, అందరూ వింతగా చూశారు. ఎందుకంటే సైకియాట్రిక్ వెళ్ళాలంటే వీరు కూడా ఏదో కొంచెం స్లో రోజుందా వెళ్తున్నారని అనుకునే రోజులు అవి. సరే, ఎనివే ఆ స్టిగ్మా చాలా ఎక్కువ. ఆ స్టిగ్మా తగ్గాలి. ఇప్పుడు కూడా మా క్లినిక్ వాళ్ళ పెట్టాల ఇన్లాస్ బ్యూటిఫుల్ మైండ్స్ అని చెప్పారు. అంటే ఇదేదో మెంటల్ హాస్పిటల్, మెంటల్ క్లినిక్ అలా కాకుండా ఒక మంచి పేరు కూడా పెట్టాలి పెట్టాము. ఆ స్టిగ్మా చాలా ఉంది, ఈ స్టిగ్మా తగ్గించడానికి కృషి చేస్తున్నాము. కాబట్టి ఈరోజు నాగేశ్వరరెడ్డి గారు వచ్చి దీప్తి ఈరోజు నుంచి, ఆమె గత 6 సంవత్సరాల నుంచి సైకియాట్రిస్ట్గా సిటిజన్స్ హాస్పిటల్, ఫెర్నాండెస్ హాస్పిటల్, ఇంకా కొన్ని హాస్పిటల్స్లో కన్సల్టెంట్గా పనిచేస్తున్నారు. ఇప్పుడు సొంతంగా పెట్టమని నేనే ప్రోత్సహించి, నేను కూడా నెలకు 2 సార్లు వస్తాను. ఆమె తోడుగా ఉండి ఇక్కడ కొంతమంది క్లయింట్స్ చూడడం జరిగింది. కాబట్టి ఆమె మంచిగా సైకియాట్రిస్ట్గా పేరు తెచ్చుకోవాలి, ఒక గుర్తింపు తెచ్చుకోవాలి. ఆత్మీయులు డిటి నాయక్ గారు డాక్టర్ చాలా తెలియదు, ఆయన బేసిక్గా ఎంబీబీఎస్. మా కర్నూలులో మాకు సీనియర్. నేను, నాయక్ గారు, నాగేశ్వరుడు, మేమంతా కర్నూలు మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్. మాకంటే సీనియర్. ఎంబీబీఎస్ తర్వాత ఆయన ఐపీఎస్ చేశారు, తర్వాత పోలీస్ ఆఫీసర్ అయ్యారు. ఇక్కడే డీజీపీగా, అడిషనల్ డీజీపీగా రిటైర్ ఇక్కడే ఉన్నారు. మా కుటుంబంలో ఏ ఫంక్షన్ కానీ ఆయన లేకుండా ఏ ఫంక్షన్ జరగదు. ఆయన కూడా ఇవాళ రావడం మాకు చాలా సంతోషం. కాబట్టి నేను కూడా నెలకు 2 సార్లు వచ్చి క్లయింట్స్ చూస్తూ ఉంటాను. మా కోడలు ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ ఇక్కడే చేస్తూ ఉంటుంది. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొండాపూర్ ఇదంతా కూడా బాగా ఐటీ ప్రొఫెషనల్స్ వీళ్ళంతా ఎక్కువగా ఉన్నది. స్ట్రెస్ సెన్సింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది, మా దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు. కాబట్టి ఈ ఏరియా వాళ్ళు కూడా ఆమె సేవలు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ వచ్చినందుకు, అతిథులకు, మిత్రులకు, కుటుంబ సభ్యులకు అందరికీ నేను తెలుపుకుంటూ, ఇప్పుడు అందరూ ఒక జస్ట్ 2 minutes వాళ్ళ విషెస్ అందజేస్తారు. ఇదే పెద్ద ప్రొలాంగ్డ్ మీటింగ్ కాదు. ముందు ఇంద్రసేనారెడ్డి గారిని, ఆయన మా కుటుంబ సభ్యులు, ఆయన ఒక నిమిషం వాళ్ళ అమ్మాయిని గురించి విషెస్ అందజేస్తారు. నమస్కారం. వాళ్ళ ఫాదరు, నేను అన్నదమ్మల పిల్లలు, సొంత అన్నదమ్ములు, ఒకే ఊరు, ఒకే ఇంట్లో పుట్టి పెరిగినటువంటి వారు. కాబట్టి మా తమ్ముడి కూతురు దీప్తి ఈరోజు ఈ యొక్క క్లినిక్ ఓపెన్ చేయడం, ఐబిఎం అని చెప్పి పేరు పెట్టారు. ప్రపంచంలో ఐబిఎం అనగానే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్టేటస్, ఆ రకమైనటువంటి దృక్పథం ఉంది. అదే రకంగా ఈ ఇన్లా బ్యూటిఫుల్ మైండ్స్ ఐబిఎం అదే రకంగా ఇది కూడా పాపులర్ కావాలని చెప్పి
ఈరోజు ఈ యొక్క చిన్న చిన్న న్యూక్లియస్ ఫ్యామిలీస్లలో సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. గతంలో ఉమ్మడి కుటుంబాల్లో ఎక్కువ మంది ఉండేది కాబట్టి ఏ సమస్యలు వచ్చినా ఒకరికొకరు తోడుగా ఉండి పరిష్కరించేటువంటి వారు. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ పెరిగినాయి కాబట్టి దానికి సొల్యూషన్ అంటూ ఉండాలి కాబట్టి ఒక సైంటిఫిక్ దీంట్లో ఈ ఇన్స్టిట్యూట్ ఖచ్చితంగా ముందుకు పోతుందని చెప్పి ఇప్పటికే మా బావగారు డాక్టర్ ఇండ్ల సుబ్బారెడ్డి గారు మొత్తం రాష్ట్రంలోనే ఒక ఈ సైకియాట్రిక్ హాస్పిటల్, దాంట్లో పీజీ డిప్లొమా కోర్సెస్ ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఇచ్చేటువంటి స్థాయిలో ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాల్లో సైకియాట్రిక్ హాస్పిటల్ అంటే వారు విజయవాడలో ఉంది కాబట్టి ఇక్కడ నుండి విజయవాడకు పోయేటువంటి పేషెంట్స్ కూడా నేను విన్నాను. కాబట్టి ఇప్పుడు అక్కడికి పోకుండా ఇక్కడనే వారు వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ అందుబాటులో ఉంది. వారికి మంచి సర్వీసెస్ ఇస్తారని చెప్పి ఆశిస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి కూతురు దీప్తి గారికి నేను కోరుకుంటూ భగవంతుడు ఆ రకమైనటువంటి పేషెన్స్, ఆ రకమైనటువంటి పట్టుదల వారికి కల్పించాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ ఆయన హైదరాబాద్లో రావడం మాకు చాలా సంతోషం. ఆయన్ను ఒక 2 నిమిషాలు ఆయన శుభాకాంక్షలు తెలియజేసి రెడ్డి గారు, గౌరవనీయులు నాగేశ్వర రెడ్డి గారు, నాగిరెడ్డి గారు, డాక్టర్ రామ్ సుబ్బారెడ్డి గారు, సభ్యులకి అందరికీ నమస్కారం. నేను 1986లో విజయవాడ అర్బన్ ఎస్పీగా పోస్ట్ చేశాను. ఎన్టీ రామారావు గారు అక్కడ ఏదో పరిస్థితి బాగలేదు, అక్కడికి వెళ్ళవా అంటే మా ఊరు అక్కడి నుంచి పంపించారు. అక్కడ వెళ్తే మన కర్నూలు చదువుకున్న వాళ్ళు, కర్నూలు సంబంధించిన వాళ్ళు చూస్తూ ఉంటాను నేను. అక్కడ మన రామ్ సుబ్బారెడ్డి తగిలాడు. నేను రామ్ సుబ్బారెడ్డిని ఆ రోజు అడిగాను, ఏంటి రామ్ సుబ్బారెడ్డి ఎక్కడి నుంచి ఇక్కడ వచ్చారేంటి అని. అంటే ఆయన అప్పుడు ఇమాజిన్ చేసినట్టున్నాడు, ఈ స్టేట్ 2 అవుతుంది, ఇక్కడ క్యాపిటల్ వస్తుంది, క్యాపిటల్ ఉండొచ్చు కదా, హైదరాబాద్ రావచ్చు కదా అంటే అక్కడికి వెళ్ళాడు. బట్ అక్కడ సెటిల్ అయ్యి కూడా నిజంగానే ఈ కర్నూలు జ్యువెల్స్ అంటారు, కర్నూలు మెడికల్ కాలేజ్ జ్యువెల్స్లో నాగేశ్వర రెడ్డి గారు ఒకరు, మన రామ్ సుబ్బారెడ్డి గారు ఒకరు అక్కడ ఉండి అలోన్, ఆయనకి ఎవరు సపోర్ట్ లేదు అక్కడ. నేను అదే చెప్పాను, నీకు ఎవరు లేరు కదా ఇక్కడ వచ్చిన స్వతహాగా కష్టపడి తనకు, తన కుటుంబానికి, తన ప్రొఫెషన్కి ఇవన్నీ తెచ్చాడు. 1986లో అప్పుడే వీళ్ళు కొత్త ఇల్లు కట్టుకున్నారు. మళ్ళీ ఇంటికి ఆయన చెప్పినట్టు ప్రతిసారి నేను చీఫ్ గెస్ట్ వాళ్ళకి ఒక కొలీగ్ ఆయన సూపరింటెండెంట్ చెప్పాడు, నీ పేరు ఇండ్ల కదా, ఇదొక్కటి ఇల్లు అంటున్నావు, ఇంకా ఎన్ని కట్టాలో అని అన్నాడు. అంటే ఇండ్ల అంటే యాక్చువల్లీ నాట్ ఓన్లీ రెసిడెన్స్, ఇన్స్టిట్యూషన్స్. అలాగే రామ్ సుబ్బారెడ్డి గారు అక్కడ నుంచి చాలా ఇన్స్టిట్యూషన్స్ పెట్టారు. అక్కడే విజయవాడలోనే 2-3 పెట్టారు, బాంబేలో పెట్టారు, ఇక్కడ అంటున్నారు. అన్నిటికంటే ముఖ్యం కుటుంబాన్ని అంతా సైకియాట్రిక్ దీంట్లో పెట్టారు. పెద్ద కొడుకు సైకియాట్రిస్టే అండ్ ఫేమస్ సైకియాట్రిస్ట్, అండ్ మై సైకియాట్రిస్ట్. సో హోల్ ది ఫ్యామిలీ ఈజ్ డెడికేటెడ్ టు మెడికల్ సర్వీస్, పర్టికులర్లీ సైకియాట్రిక్ సర్వీస్. ఈ విధంగా రామ్ సుబ్బారెడ్డి గారు ఈవెన్ నౌ అంటే మేము ముసలాడం అనుకోండి, ఆయన నాకంటే 7-8 ఏళ్ళు తక్కువ చిన్నవాడు. ఈవెన్ నౌ ఇంకా ఏదో ఎక్స్పాన్షన్ మోడ్లోనే ఉన్నాడు. ఇంకా ఎక్స్పాండ్ చేయండి, మీరు ఎక్కడ ఎక్స్పాండ్ చేస్తే అక్కడ వద్దనుకున్నా మేము వచ్చి ఇనాగ్రేట్ చేస్తుంటాం. ఈ మేము చదువుకున్న రోజుల్లో సైకియాట్రీ, నాగేశ్వర రెడ్డి గారు చేసే గ్యాస్ట్రెంటాలజీ, ఇవన్నీ పెద్ద బ్రాంచెస్ కాదు. మేమంతా జనరల్ మెడిసిన్, సర్జరీ అనుకునేవాళ్ళం. కానీ వీళ్ళు ఎవరు చేయని మేము చేసి చూపిస్తామని అన్నట్టుగా ఈ బ్రాంచెస్ తీసుకుని, చిన్న బ్రాంచెస్ తీసుకుని పెద్ద ఇన్స్టిట్యూషన్ చేశారు. లైక్ నాగేశ్వర రెడ్డి గారు ఈరోజు ఏఐజీ, రామ్ సుబ్బారెడ్డి గారు సైకాట్రిక్ బ్రాంచ్ తీసుకుని పెద్ద ఇన్స్టిట్యూట్, పీజీ సీట్స్ కూడా చేస్తున్నారు. దట్ ఓన్లీ స్పీక్స్ ఆఫ్ డెడికేషన్ టు
ఏ ప్రొఫెషన్ అయినా ఏ పనైనా డెడికేషన్ ఉంటే, ఆ ప్యాషన్ ఉంటే డెఫినెట్లీ వాళ్ళు ముందుంటారు. ఈ మధ్య ఎప్పుడో ఒక ఖమ్మం డాక్టర్ తరసపడ్డాడు. నేను ఇలాగేదో సైకియాట్రీ అంటేనే నాకు రామసుబ్బారెడ్డి గారు గుర్తొస్తాను. రామసుబ్బారెడ్డి గారు తెలుసు, నాకు మంచి ఫ్రెండ్. అంటే సార్ ఆయన మా దేవుడు సార్. అదేంటే నీకేమైనా ట్రీట్మెంట్ చేశారా? లేదు, అసలు సైకియాట్రీ అంటే ఇంతకుముందు ఏదో పిచ్చి డాక్టర్ పిచ్చోళ్ళ దగ్గరికి అనేవాళ్ళు. ఈరోజు సైకియాట్రీ అనే సబ్జెక్ట్ని ఇంత ప్రాపగేట్ చేసి దాన్ని పాపులరైజ్ చేసి మాలాంటి ఖమ్మంలో కూడా సైకియాట్రిస్ట్ ప్రైవేట్ క్లినిక్ చేసుకున్నాము. ఇట్స్ ఆల్ ఆయన దయ, ఆయన కష్టపడినందుకు ఈ సబ్జెక్టు ఇంత పాపులర్ అయిందని చెప్పుకుంటుంటే నాకు నిజంగా చాలా సంతోషం వేసింది. సైకియాట్రీ సంగతి మీకు తెలుసు. మామూలు డాక్టర్ అయితే ఇప్పుడు నాగేశ్వర రెడ్డి గారు అయితే కడుపున ఆయన ఒక పోలీస్ ఆఫీసర్గానే కాకుండా ఒక ఆత్మీయుడిగా, మా కుటుంబ సభ్యులుగా మాట్లాడారు. మీకు మా ఇలా ఫ్యామిలీ ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. నాగేశ్వరి గారి గురించి కొన్ని చాలా తెలియదు విషయాలు. ఆయన ఉదయం 6 ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తారు, రాత్రి 1 గంట వరకు పేషెంట్. మొన్న ఒక ఆయన నేను పంపించాను, ఎన్నింటికి చూశారు సార్ అంటే రాత్రి 12:30 చూశారు సార్ నాకు. ఆయన ఇంటికి వెళ్ళేది 1 గంటకు, ఒకసారి 2 కూడా అవుతుంది. ఆయన ఎప్పుడు నిద్రపోతారో, ఎప్పుడు తిండి తింటారో, ఆయన అసలు ఏ ఏజ్లో మీరు ఆయన ఎప్పుడు చూడలేదు. ఆయన చూసి అదృష్టం మాకు చాలా మందికి ఇక్కడ కలిగింది. అక్కడ మనం కనబడ్డు, ఆయన వినపడ్డు. కాబట్టి అలాంటి నాగేశ్వర రెడ్డి గారు ఇంకోటి ఆయన చెప్పాలి. సరే, పద్మభూషణ్ అనేది చాలా హైయెస్ట్ అవార్డు, అది వచ్చింది. అది కాకుండా ఆయన కేవలం మన భారతదేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈఆర్సిపి అనే ప్రొసీజర్స్ ఈజ్ ఆ ప్రొసీజర్ చేసిన నెంబర్ 1 పర్సన్, హైయెస్ట్ నెంబర్ ప్రపంచంలో, ఇండియాలో కాదు. మీరు అమితాబ్ బచ్చన్ ఇచ్చినా ఆయన దగ్గరికి వెళ్ళాలి, మా గవర్నర్ గారు హరిభూషణ్ గారు ఆయన నుంచి రావాలి, ముఖ్యమంత్రులకు ఆయన, సెలబ్రిటీస్కి ఆయన, ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్తున్నారు. కాబట్టి దాన్ని బట్టి ఆయన ఎంత కష్టపడతారో, ఎంత నాలెడ్జ్ ఉందో, ఎంత స్కిల్ ఉందో, ఎందుకు పేషెంట్లు ఆయన కోసం అలా గంటలు ఎదురు చూస్తారనేది మనకు తెలుసు. అలాగే ఇంకోటి నాకు కొత్తగా తెలిసిన విషయం ఏంటంటే, మనకు షుగర్ కంప్లైంట్ వచ్చినప్పుడు ప్యాంక్రియాస్ అనే దాంట్లో ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. అది సరిగా ఉత్పత్తి కాకపోవడం డయాబెటీస్, షుగర్ కంప్లైంట్ వస్తుంది. ఆ ప్యాంక్రియాస్ మనకు ట్రాన్స్ప్లాంట్ చాలా ఉన్నాయి, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, లివర్ ట్రాన్స్ప్లాంట్, హార్ట్ ఇవన్నీ ఉన్నాయి. కానీ ప్యాంక్రియాస్ ట్రాన్స్ప్లాంట్ ఇంతవరకు లేదు. ఆ ట్రాన్స్ప్లాంట్ కొత్తగా తయారు చేసే పనిలో ఉన్నారు. అతి త్వరలో ప్యాంక్రియాస్ ట్రాన్స్ప్లాంట్ కూడా చేయబోతున్నారు. అది చేస్తే చాలా మంది, నాకు కూడా కొంచెం షుగర్ కంప్లైంట్ ఉంది కాబట్టి అది ప్యాంక్రియాస్ తీస్తే ఇంకా అసలు షుగర్ అనేది ఉండదు. అలాంటి పరిశోధనలు ఆయన ఉన్నారు. అతి త్వరలోనే అది కూడా సక్సెస్ కావాలని చెప్పేసి కాబట్టి ఆ పరిశోధన, ఆయన పేషెంట్ చూడడం కాదు, పరిశోధన. కోవిడ్ గురించి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా కావాలంటే గైడ్ లైన్స్ ఇవ్వాలంటే ఆయన నుంచి వెళ్ళాలి. ఏది ఇప్పుడు 3rd డోస్ అవసరమా లేదా ఈ కొత్త వేరియంట్ ఏంటి పరిస్థితి అనేది నేను మొన్న మధ్య వెళ్ళాను. నెల్లు కూడా కలిసినప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, ఒక సైడ్ అది, ఒక సైడ్. అందుకే ఆయన ఉదయం నుంచి రాత్రి 1 గంట వరకు పనిచేస్తారు. మరి హ్యాట్స్ ఆఫ్, ఆ దేవుడు ఆయనకు అంత శక్తి ఇచ్చాడు. అది నిజంగా డాక్టర్స్ ఆయన దాంట్లో ఒక 1% స్ఫూర్తిగా తీసుకున్న దే విల్ బికమ్ వెరీ సక్సెస్ఫుల్ డాక్టర్స్. అలాంటి నాగేశ్వర రెడ్డి గారిని ఇప్పుడు ఆయన నిజంగా చాలా వేరే కార్యక్రమాలు ఉన్నాయి, అయినా మా మీద అభిమానంతో, నాకు కర్నూలులో ఇంకా సహోదయాయి కాబట్టి ఆ ప్రేమతో అభిమానంతో వచ్చారు. ఆయన్ను వారి బెస్ట్ విషయం చెప్పవలసిగా కోరుతున్నాను. రామసుబ్బారెడ్డి గారు మా సీనియర్ కర్నూలులో గత 2 వీక్స్ బ్యాక్ ఒకసారి వచ్చి ఇలాగ మేము ఓపెన్ చేస్తున్నాం క్లినిక్, మీరు తప్పకుండా ఉండాలంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే రామసుబ్బారెడ్డి గారు మా సీనియర్ కాదు, నేను ఒక పాత్ బ్రేకర్. అప్పుడు ఆయన సైకాట్రీ అనుకున్నప్పుడు, సైకాట్రీ అందరు చెప్పినట్టు పెద్ద స్పెషాలిటీ పోతా ఉంది. అది నిమ్హాన్స్ అనే ఇన్స్టిట్యూట్ బెంగళూరులో, చాలా మంచి బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ ద కంట్రీ. దాంట్లో సీట్ రావడం చాలా కష్టం. దాని గురించి ఆలోచించి అక్కడికి వెళ్ళి సీట్ తీసుకొచ్చి సైకాట్రీ చేసి మళ్ళీ తిరిగి వచ్చారు ఇక్కడికి. ఈ అక్యుప్లిష్మెంటే ఒక పెద్ద మెయిన్ ఇది మనకి. సో ఈ ఇండియా బ్యూటిఫుల్ మైండ్స్ అనేది ఒక బ్యూటిఫుల్ క్లినిక్ ఓపెన్ చేసినందుకు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఈ ఫంక్షన్లో ఉండడానికి. ఒక విధంగా నాకు ఇది ఇండైరెక్ట్గా ఎందుకు మంచిది అనిపిస్తుంది అంటే, దీప్తి గారు రన్ చేస్తారు ఇది, కానీ రామసుబ్బారెడ్డి కూడా వస్తుంటారు. స్లోగా హైదరాబాద్ నాయక్ గారు చెప్పినట్టు స్లోగా హైదరాబాద్కి అడిక్ట్ అయిపోతే, ఎందుకంటే ఇప్పుడు సైకాట్రీ సబ్జెక్ట్ అనేది చాలా కాంప్లికేటెడ్. నాయక్ గారు చెప్పినట్టు దీనికి స్కాన్స్ లేవు, ఒక ఆబ్జెక్టివ్ మెథడ్ లేదు, అంతా మైండ్ తోటి థింక్ చేసి ఏమని చెప్పి ఒక పెద్ద సైన్స్ అది. ఈ
ఈ సైన్స్ ఇది డెవలప్ చేయడానికి నార్మల్ టాలెంట్ కన్నా ఎక్స్ట్రాడినరీ టాలెంట్ అవసరం. ఇది ఉంది రామ్ కుమార్ రెడ్డి గారి దగ్గర. విజయవాడలో చాలా పెద్ద సెంటర్ డెవలప్ చేసి ఆల్ ఇండియా ఫేమ్ తెచ్చుకున్నారు. నాకు చాలాసార్లు అనిపించేది, ఇన్ఫాక్ట్ మీతో చెప్పలేదు కానీ అంటే మీరు హైదరాబాద్కి వచ్చి మంచి ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయకూడదా ఇక్కడ అంటే. హైదరాబాద్ అంటే తెలంగాణ ఫీలింగ్ అని కాదు, కానీ నేను కూడా చిత్తూరు రాయలసీమ అని నాది కూడా. కానీ హైదరాబాద్లో పొటెన్షియల్ ఎక్కువ. హైదరాబాద్లో అన్ని ఆల్ ఓవర్ ఇండియా నుంచి వస్తుంటారు. అదే సేమ్ విజయవాడ కూడా ఇప్పుడు మీ వల్ల వస్తున్నారు వేరే చోట నుంచి, కానీ అంత కనెక్టివిటీ లేదు, అంత వేరే చోట నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు అక్కడ ఉన్నా కూడా ఐ థింక్ ఇప్పుడు నా ఫ్యామిలీ ఇక్కడ ఉన్నారు కాబట్టి స్లోగా నేను అనుకునేది దిస్ షుడ్ గో ఇన్ టు ఇన్స్టిట్యూట్. ఇప్పుడు హైదరాబాద్లో చూస్తే ఒకటే ఇన్స్టిట్యూట్ ఉంది, ఒక ఆశా ఇన్స్టిట్యూట్ ఒకటే ఉంది ప్రైవేట్ సెక్టర్లో. దానికి మంచి స్కోప్ ఉంది, మంచి సైకాట్రీ ఇన్స్టిట్యూట్ రావడానికి మంచి స్కోప్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు సైకాట్రీ అంటే మనకి వేరే ఒపీనియన్ ఉంది, కానీ అగైన్ మన నాయక్ గారు చెప్పినట్టు ప్రతి డిజీజ్లో ఒక సైకాట్రిక్ కాంపొనెంట్ ఉంది. అంటే మా దగ్గరికి పేషెంట్ అల్సర్తో వచ్చారనుకోండి, మరి హార్ట్ అటాక్ తోటి వస్తే కూడా దాంట్లో కూడా ఒక సైకలాజికల్ కాంపొనెంట్ కౌన్సిలింగ్ ఉంది. ఇప్పుడు మా హాస్పిటల్లో కూడా ప్రతి డిపార్ట్మెంట్కి ఒక సైకలాజికల్ కౌన్సిలర్ లాగా పెట్టాం. అంటే మేము మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చినా వాళ్ళకి కౌన్సిలింగ్ జరుగుతుంది, సైకాట్రిక్ కౌన్సిలింగ్. ఎందుకంటే సైకలాజికల్ కాంపొనెంట్ అట్లీస్ట్ ఒక 20-30% ఆఫ్ ఆల్ ఆర్గానిక్ డిసీజ్ ప్రతి డిసీజ్లో ఉంటుంది. అంటే మనం ఎక్కువ స్ట్రెస్ పడితే అల్సర్ రావటము, అలాగే ఎక్కువ స్ట్రెస్ పడితే హార్ట్ అటాక్ రావటం, ఇవన్నీ కూడా క్లియర్గా సైంటిఫిక్గా ప్రూఫ్ ఉందన్నమాట. అందువల్ల ఐ థింక్ చాలా ఇంపార్టెంట్ కాంపొనెంట్. ఓన్లీ స్టాండర్లోనే కాకుండా సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కానీ ఇది ఒక ఇంటిగ్రేటెడ్ సబ్జెక్ట్ లాగా తయారవుతుంది. దానివల్ల నేను అనుకునేది మీరు చెప్పినట్టు చాలా ఎక్స్ట్రా నీడ్ వచ్చేస్తుంది. చాలా మంది అసలు ఈ స్పేస్ సరిపోదు అనుకున్నాను. ఈ స్పేస్ అయితే తప్పకుండా సరిపోదు. వీఆర్ హోపింగ్ దట్ మీరు ఇంకా కూడా పెద్ద ఒక ఇన్స్టిట్యూట్ లాగా డిఫరెంట్. ఇప్పుడు దీంట్లో కూడా సబ్ స్పెషాలిటీస్ వచ్చేస్తుంది సైకాట్రీ, చాలా సైకిల్ సబ్ స్పెషాలిటీస్ వచ్చేసాయి. ఈ సబ్ స్పెషాలిటీస్ తోటి ఇప్పుడు రామ్ కుమార్ రెడ్డి గారు ఐ థింక్ ఏపీ మెడికల్ యూనివర్సిటీలో కూడా ఈస్ ప్లేయింగ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. అదేవిధంగా అఫ్కోర్స్ నేషనల్ కౌన్సిల్స్లో దాంట్లో కూడా. సో అటువంటి వాళ్ళు ఇక్కడ ఉంటే మనకి ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ వచ్చే అవకాశం అనిపిస్తుంది. ఈ క్లినిక్ కూడా డెఫినెట్గా ఎక్స్పాండ్ అవుతుంది. చాలా ఈ స్పేస్ మీకు డెఫినెట్గా సరిపోదు. నేను అనుకునే 1 yearలో నేను ప్రెడిక్ట్ చేస్తున్నాను. నా ప్రెడిక్షన్ కాకుండా నా ఒపీనియన్ అంటే మీరు ఒక చిన్న ల్యాండ్ తీసుకోవాలి, ఈ ఏరియాలో రెడీ పెట్టుకోండి. ఎప్పుడు ఎక్స్పాండ్ అయిపోతే అప్పుడు మీరు కట్టి ఇన్స్టిట్యూట్ తప్పకుండా అవసరము. ఇందులో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ సైన్స్ అనేది ఒకటి. Thank you so much. I'm very hopeful and all my blessings are with you. And మీరు ఇంకోటి ఏమంటే చేయాల్సింది రామ్ కుమార్ రెడ్డి గారు ఫ్రీక్వెంట్గా పిలిపించాలి. ఆల్టర్నేటివ్స్ వస్తూ ఉంటే అలవాటు. థ్యాంక్ యూ రెడ్డి గారు. మీ మాట్లాడుతుంటే హిప్నోటైజ్ అయిపోతున్నట్టు. ఇప్పుడు వెళ్తారా లేదా విజయవాడ కనిపిస్తాను, ఇక్కడ ఉంటారు. అలా చేశారు. సో నైస్ ఆఫ్ యూ ఫర్ యువర్ వెరీ వెరీ అప్రిషియేటింగ్ అండ్ అఫెక్షనేట్ వర్డ్స్. ఒక విషయం అంటే నాగేశ్వరి గారు చెప్పారు మా ఇంట్లో. అసలు నిజంగా చెప్పంటే నేను 40 ఏళ్ల కింద విజయవాడ వచ్చి చిన్న హాస్పిటల్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు మా పెద్ద అబ్బాయి డాక్టర్ విశాల్ అక్కడ ఉన్నాడు. ఆయన కూడా ఎండీ చేశాడు సైకియాట్రీ. వచ్చిన తర్వాత దాన్ని ఒక ఇన్స్టిట్యూట్గా మార్చి మాకు డిఎన్బి సైకియాట్రీ అంటే ఎండీ సైకియాట్రీ లాంటి కోర్సు కూడా ఉంది గత 15 సంవత్సరాల నుంచి. అలాగే మాకు 3 చోట్ల బ్రాంచెస్ ఉన్నాయి. ముంబైలో ఇన్లాస్ చైల్డ్ గైడెన్స్ అంటే ఎక్స్క్లూజివ్ చిల్డ్రన్కు అడల్సెంట్స్ కానీ అక్కడ పెట్టారు. మా అబ్బాయి ముఖ్యంగా చైల్డ్ సైకియాట్రీ ఆయన బాగా ప్యాషన్. అలాగే విశాఖపట్నంలో ఒకటి పెట్టాము. అలాగే విజయవాడలో వేరే ప్రిన్సెస్ అక్కడ కూడా చైల్డ్ గైడెన్స్ పెట్టాము. ఇవి కాకుండా విజయవాడ అవుట్స్కట్స్లో మాది ఒక చిన్న మ్యాంగో గార్డెన్ ఉంటే అక్కడ 120 బెడెడ్ శాంతివనం అని ఒక న్యాచురల్ అంబియన్స్లో ఆల్కహాల్ అండ్ డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ పెట్టాము. అది పెట్టి కూడా ఒక 6 years అయింది. కాబట్టి ఇవన్నీ కూడా మా అబ్బాయి వచ్చిన తర్వాత మేము చేయగలుగుతున్నాము. కాబట్టి ఇప్పటికే చాలా ఎక్స్పాండ్ చేసాము. ఇప్పుడు మా కోడలు కూడా వచ్చింది కాబట్టి కోడలు మరి అక్కడికి వస్తే బాగుంటుందేమో, ఆమె కాదు అని చెప్పాను. కాబట్టి ఇక్కడే మెల్లగా ఆమె అయితే మరి నాగేశ్వరి గారు చెప్పండి మరి ఆల్టర్నేట్ డేస్ రావడం ఇంపాసిబుల్ ఏమో కానీ మరి మా కోడలు చూడాలి మరి ఆమె పరిస్థితి బట్టి ఎలా రావాలి ఎప్పుడు రావాలని చూసి తప్పకుండా ఆమెను ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి ఒక మామగారిగా మరి మా అబ్బాయికి నేను అన్ని చేశాను. అలాగే కోడలు కూడా ఎంతో కొంత చేయాలి కాబట్టి తప్పకుండా నా ప్రయత్నం నేను చేస్తాను. ఇప్పుడు మన తెలంగాణ ఎలక్షన్ కమిషనర్ నాగిరెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. ఆయన కూడా 2 మాటలు.
నేను దీప్తిని చిన్నప్పటి నుంచి ఎరువు నుంచి అమ్మాయి చాలా డిసిప్లిన్గా పెరిగింది, చక్కగా చదువుకుంది. అంతేకాకుండా నేను మళ్ళీ ఆమె ప్రొఫెషన్ కూడా లాస్ట్ 5-6 years నుంచి అప్పుడప్పుడు పేషెంట్స్ పంపించడం జరుగుతుండేది. ఫీడ్బ్యాక్ చూస్తే షీఈస్ వెరీ గుడ్ ఎట్ ప్రోటోకాల్స్. ఇప్పుడు మెడికల్ ప్రొఫెషన్ చాలా రెస్పెక్టబుల్ ప్రొఫెషన్. మనం అందరం అంటాం నోబెల్ ప్రొఫెషన్ అంటాము, రెస్పెక్టబుల్ ప్రొఫెషన్ అంటాము. కానీ అన్ని ప్రొఫెషన్ లాగానే అక్కడ కూడా చాలా డైమెన్షన్ వచ్చేస్తాం. ఇప్పుడు మనం డాక్టర్ గారు బ్యాక్గ్రౌండ్ తెలియకుండా పోయే పరిస్థితి లేదు. బ్యాక్గ్రౌండ్ కనుక్కొని డిపెండబుల్ అంటేనే వెళ్తే పరిస్థితి వచ్చేసింది. అలాంటిది ఏమీ లేకుండా నేను పంపించిన పేషెంట్స్ అందరిని చూస్తే షీఈస్ వెరీ వెరీ ప్రిసైజ్ అండ్ షీ ఫాలోస్ ద ప్రోటోకాల్స్ విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మెడికల్ ప్రొఫెషన్. ఇప్పుడు ఈరోజు నాగేశ్వర రెడ్డి గారు అంత పెద్ద స్థాయికి ఎదిగారు, ప్రపంచ స్థాయిలో పొందారన్నా, వీళ్ళ సుబ్బారెడ్డి గారు అంత ప్రఖ్యాతి సంపాదించారన్నా వీళ్ళు ముఖ్యంగా ఫాలో అయ్యేది ఏంటంటే ప్రోటోకాల్స్. ఇప్పుడు నాగేశ్వర రెడ్డి గారి దగ్గరికి పోవాలంటే చాలా కష్టం, భయం అనిపిస్తుంది. ఎందుకోసం పాపం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చూస్తుంటారు, అయినా కూడా రాత్రి 11 కూడా హ్యాపీనెస్. నాట్ ఓన్లీ ప్రోటోకాల్స్, పేషెన్స్ is also there. So these are all the good things Deepthi has also got, and now for our inaugural these two stalwarts are here. I am very sure with their support and with their inspiration Deepthi will definitely grow into a very big institution by herself also. I wish her all the best. Thank you everybody. మా కోడలు దీప్తి గారికి మన పంతులు గారు వచ్చారు, ఒక్క నిమిషం ఆశీర్వచనం చేస్తారు. మెయిన్గా మాస్క్ ఉండాలి, అదే వెంటిలేషన్, డిస్టెన్స్ మెయింటైన్. బూస్టర్ డోస్ వల్ల కూడా అవకాశం తగ్గిపోతుంది మనకు తెలుస్తుంది. సో మీకు డెఫినెట్గా మనం ఈజీగా దాన్ని చేయొచ్చు. వ్యాక్సినేషన్ చేసుకోవటం, మాస్క్ వేసుకోవటం, అదే వెంటిలేషన్, ఏదైనా డౌట్ ఉంటే ఇమీడియట్ టెస్ట్ చేసుకోవటం. ఇప్పుడు మన దగ్గర యూనిక్ సీక్వెన్స్ కూడా చేయించుకుంటాం, కనుక్కోవచ్చు. వచ్చినా కూడా మైండ్ ఉంటుంది, ఎప్పుడు భయపడాలి. బ్యూటిఫుల్ మైండ్స్ ఈరోజు హాస్పిటల్ ఇనాగ్రేషన్ చేసుకోవటం చాలా సంతోషం ఉంది. మా ప్రాంతంలో 29 రాష్ట్రాల ప్రజానికం, అత్యధిక ప్రజానికం ఉన్నటువంటి ప్రాంతం. పిల్లలకు కానీ, మధ్య వయసస్తులు కానీ, పెద్దలకు కానీ మానసిక సమస్యలు ఎక్కడొచ్చినా ఎప్పుడొచ్చినా ఆ కుటుంబమే సేవలలో ఒక ఉన్నత స్థాయికి ఎదిగి మంచి ట్రీట్మెంట్లో పేరు పొందినటువంటి కుటుంబంలో నుంచి, పెద్దల దగ్గర నుంచి వచ్చి వారి కుటుంబంలోనే మళ్ళీ మన ప్రాంతంలో ఈ హాస్పిటల్ ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రాంత ప్రజలకి చక్కటి మనస్తత్వాలు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా వారి అనుభవాలు, కుటుంబంలో గత 30 సంవత్సరాలుగా సర్వీస్ చేస్తూ ఉన్నాం. ఎంతో కుటుంబాల్లో మానసిక పరిస్థితుల్ని దూరం చేసి చక్కటి జీవనం సాగించే పరిస్థితులకు తీసుకొచ్చినటువంటి కుటుంబాలు. మరి వారి అనుభవాలన్నీ కూడా మన ప్రాంతంలో కూడా వాడి మా సోదరి ఇక్కడ హాస్పిటల్ ఓపెన్ చేయటం, దానికి మేము అటెండ్ కావటం, ఈ ప్రాంత స్థానిక శాసనసభ్యుడిగా మా సీనియర్ శాసనసభ్యులు ఇంద్రసేనారెడ్డి గారు, మా మిత్రులు అందరి సహకారం, ఇంకా నాగేశ్వర రెడ్డి గారు కూడా రాబోతూ ఉన్నారు. ఇది మా ప్రాంతానికి ఒక వరం. ఈ ప్రాంతంలో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మేము కూడా డాక్టర్ గారి దగ్గరికి పంపటం, సబ్సిడీ రేట్లో కూడా డాక్టర్ గారి మీద ఒత్తిడి తెచ్చి మా ప్రాంత ప్రజలకి చక్కటి అవకాశాలను వాడుకునే విధంగా సహకరించే కార్యక్రమం కూడా చేస్తాం. డాక్టర్ గారితో కలిసి పనిచేస్తున్నటువంటి సిబ్బందికి కూడా అభినందనలు, శుభాకాంక్షలు. భవిష్యత్తులో అంచెలంచెలుగా ఎదిగి బహుశా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ప్రాంతం ఇది. పాపులేషన్ కూడా 8 లక్షలు ఓటర్లు ఉంటే 15 లక్షల పాపులేషన్ ఉంది. అన్ని ప్రాంతాల్లో ఉన్నారు కాబట్టి అంచెలంచెలుగా ఎదిగి ఇంకో బ్రాంచ్ కూడా ఓపెన్ చేసుకోవడానికి అవకాశాలకి చక్కటి సహజంగా ఏంటంటే డాక్టర్ గారు చేయబట్టుకోగానే మంచి మాటలతో చేయబట్టుకోగానే సగం జబ్బు తగ్గిపోతుందంటారు. ఆ మనస్తత్వంలో పేషెంట్ని ఏ రకంగా ట్రీట్ చేయాలి, వారి మైండ్ సెట్ ఏమిటి అనే దాని మీద ప్రత్యేక అనుభవాలు ఉన్నటువంటి పరిస్థితులు
మనం అంతా కూడా చూస్తాము. ఆ పరిస్థితుల్లో ఈ ప్రాంత ప్రజలందరికీ చక్కటి సర్వీస్ కావాలి. సర్వీస్తో పాటు